ఢిల్లీ ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ వశమైంది. మధ్యలో కాస్త గెలుపోటములు అటు ఇటైంది. ఎందుకంటే 1000 నుంచి 1500 ఓట్ల తేడాతో కొన్ని నియోజకవర్గాల్లో ఇది కొంతమంది ప్రొజెక్ట్ చేసింది. కానీ అసలు ఢిల్లీలో ఉండి వచ్చేదే ఆ 1000-1500 ఓట్ల తేడానే ఉంటుంది. ఎందుకంటే అది ఓ రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీకి ఎక్కువ, కార్పొరేషన్కి తక్కువ అనుకోవాలి. అదొక రాష్ట్రం అనేటటువంటిది ఒక రికార్డెడ్గా ఉంది తప్పించి ఒరిజినల్గా దానికి ఉన్నటువంటి లక్షణాలు చూస్తే అదొక మున్సిపాలిటీ కార్పొరేషన్, లైక్ హైదరాబాద్ కార్పొరేషన్ లాంటిది అనమాట. అట్లాంటి చోట్ల జయం పెద్ద లెక్క కాదు. కానీ సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్నటువంటి పోరాటం కావటం, 27 ఏళ్ల క్రితం ఓటమి పాలైనటువంటి భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా అక్కడ ఓడిపోతూ వస్తుండటం, స్వయంగా నరేంద్ర మోడీనే 3 సార్లు ప్రధానమంత్రి అయినా పార్లమెంటు స్థానాల్లో మాత్రం బీజేపీ గెలుస్తా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోతా రావటం, ఈ దఫా కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవడం, అలాంటి సందర్భంలో జరిగినటువంటి గెలుపు కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీకి ఉత్సాహం. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి అన్నటువంటిది అనూహ్యమైనటువంటిది. ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాక కూడా చాలామంది ఓడిపోతుందనేటువంటిది నమ్మలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ బలమైనటువంటి పార్టీ, కేజ్రీవాల్కి బలమైన శక్తి ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరిగినటువంటి శక్తి ఉంది. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో పిలిచేటటువంటి వాళ్ళు, మేమే ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకునేవాళ్ళు ఆమ్ ఆద్మీ అన్నటువంటిది చెప్పుకుంటారు అన్నటువంటి పాయింట్ నడుస్తూ వచ్చింది. అట్లాంటి చోట్ల జరిగినటువంటి విజయం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఊపు తెచ్చినట్టే అని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.